शपथ लेकर भारतीय संविधान की और मैं भारत के ईमानदारी और सच्चे मन से निष्ठावान बना रहूंगा। సాయం అంటే దైవమని చెప్పే ఈ పాటను విన్నప్పుడు గుర్తుకు వచ్చే యోగాచార్యులు వెంకటేశ్వర మాస్టర్. వారి గుర్తులు కొన్ని. భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అంటే మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మనకిచ్చేటువంటి తృప్తిని దాంట్లో భగవంతుడు మనం చూడవచ్చు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. వ్యక్తిగత జీవితంతో సామాజిక సేవ కూడా బాధ్యత అనేదే వారి భావన. ఆయాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. యోగా ధ్యానం అనేటువంటి దానికి దూరం అయిపోయినాం. బెడ్ కాఫీ బెడ్ టీలకు అలవాటు పడిపోయినాం. మనం జీవన విధానం మారిపోయింది. మరలా ఇప్పుడు మన సంస్కృత శ్లోకాలు సంస్కృత గ్రంథాలు తీసుకెళ్లి ఫారిన్లో స్టడీ చేసి వాళ్ళు యోగాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చాలా అవసరమని వాళ్ళు చెప్తే ఇప్పుడు మళ్ళా మనం మొదలు పెట్టామన్నమాట. అంటే ఇది ఈ విద్య అనేటువంటిది అనాది కాలంలో మన భారతదేశంలో పుట్టినటువంటిది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలను బట్టి పతంజలి యోగము ఇది మూలాధారం. పతంజలి మహర్షి ఆదిశేషుని యొక్క అవతారం అట. అందువల్లనే పతంజలి బొమ్మ చూడండి, ఎక్కడైనా కూడాను సగం వరకు మనిషి బొమ్మ ఉంటుంది, కిందేమో సర్పం బొమ్మ ఉంటుంది. ఆనాడు ఆ మహర్షి ప్రసాదించినటువంటి ఆ ప్రసాదమే ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తుంది. మరి పతంజలి మహర్షి ఏం చెప్పాడండి? ఈ యుగానికి అష్టాంగ యోగము కొంచెం
నాకు తెలిసినందరూ విపులీకరించడానికి ప్రయత్నం చేస్తాను. దీని మీద మనసు పెట్టి వినండి. అష్టాంగ యోగం అని చెప్పేసి 8 సూత్రాలు చెప్పాడు. మొట్టమొదటిది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి. ఈ యుగానికి పదం గుర్తు పెట్టుకోండి. ఏ యుగంలో నడుస్తున్నాం మనము? కలియుగంలో నడుస్తున్నాం. కలి అంత మాయ. ఈ మాయా యుగంలో ఆ వేద కాలంలోనే పతంజలి మహర్షి క్రీస్తుకు పూర్వం ఒక 500 సంవత్సరాల క్రితమే రాబోయేటువంటి కలియుగంలో ఈ అష్టాంగ యోగాల్ని కనుక అందరూ కూడాను ఫాలో అయినట్లయితే వాళ్ళ జీవితాలని ఆరోగ్యంగా ఆనందంగా గడపగలరు. ఈ అష్టాంగ యోగంలో మొట్టమొదటిది యమ. యమ అంటే ఇంటర్నల్ థింకింగ్. బయటకు అగపడదు, బయట మాట్లాడితేనే తెలుస్తుంది. లోపల అనేక ఆలోచనలు వస్తుంటాయి మనకు. వాడు ఎట్ట సంపాదించాడు, వీడికి ఎట్ట పదవి వచ్చింది, వాడేంటి వీడేంటి, అనేక విధాలుగా ఎవరికి మనకి ఎలా లాభం రావాలి, ఎలా డబ్బులు సంపాదించాలి లోపల ఆలోచిస్తుంటాం, బయటకు అగపడదు. ఇంటర్నల్ థింకింగ్. అవి మంచి ఆలోచనలు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసిబుల్, పైకి అగుపించవన్నమాట. యమ. రెండవది నియమ, ఎక్స్టర్నల్ లైఫ్. ఒక సిద్ధాంత ప్రకారం మన జీవితాన్ని నడుపుకోవడం, ఒక పద్ధతి ప్రకారం పూజలు, పునస్కారాలు, ధ్యానము, అనేక సత్కార్యాలు చేయడము ఇతరుల మెప్పు కోసం మాత్రం కాదు, మన తృప్తి కోసం. యజ్ఞాలు, హోమాలు చేయడం, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ లైఫ్. యమ, నియమ. మూడవది ఆసన. ఇక్కడ 2 ఆసనాలు ఉన్నాయి. మొట్టమొదటిది మానసిక ఆసనం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీరు చేసేటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. రెండవది భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆసనం. ఇక్కడ 2 ఆసనాలు. ఒకటి మానసిక ఆసనము, రెండవది శారీరక ఆసనం. మానసిక ఆసనం వల్ల మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఏమంటే నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను, నాకు ఏమీ అగపడటం లేదండి. ఏం అగపడుతుందండి? ధ్యానంలో కూర్చుంటారు, అందరు కళ్ళు మూసుకున్నారు, నేను కళ్ళు మూసుకున్నాను, అందరం కళ్ళు మూసుకున్నాము. మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మొట్టమొదట ఎంప్టీ యువర్ మైండ్. పరాలోచన లేకుండా మనస్సుని 0 స్థితికి తీసుకొచ్చినప్పుడే ధ్యానంలో మనం నిలబడగలం. అది సాధన చేయాలి, ఒకరోజుతో వచ్చేది కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అది మానసికమైనటువంటి ధ్యానం. రెండవది శారీరకమైనటువంటిది ఆసనం. శారీరక ఆసనం. ఆసనాలు అనేక ఉన్నాయి, కొన్ని 100 ఆసనాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆసనాలు అన్నమాట. తొలి రోజుకి మలి రోజుకి మధ్య తనకు అందించిన విద్య ఈశ్వర ప్రణిధానంగా భావించి ఆశ్రమం చివరి రోజున వారి మాటలు. మీ ఆరోగ్యరీత్యా, మీ యొక్క వయసు రీత్యా కూడా సహకరించడం లేదు. ఇక మీరు ఈ యోగాసనానికి 20 సంవత్సరాలు సేవ చేసి ఇక మీరు ఈ అవకాశం నాకు అయిపోయింది అనుకుంటున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. భగవంతుడు ప్రతి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటువంటి అవకాశం కల్పించి దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకున్నట్లయితే తదుపరి కార్యక్రమం ఆయనే నిర్ణయిస్తాడు. మరి 30 సంవత్సరాలు నేను యోగాలో అనేక మందికి యోగ సాధన నేర్పి అందులో భగవంతుడిని చూశాను. భగవంతుడు ఏ రూపంలో ఉంటాడయ్యా అంటే మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మనకిచ్చేటువంటి తృప్తిని దాంట్లో భగవంతుడు మనం చూడవచ్చు. ఎప్పుడైతే నువ్వు సేవా కార్యక్రమం త్రిగుణాత్మకం అంటారు చూడండి, మనస, వాచ, కర్మణ,
ఎప్పుడైతే చూసి నీ వల్ల 10 మంది ఆరోగ్యాన్ని పొందారు అనేటువంటి మాట మనం విన్నప్పుడు మనకు మహా ఆనందం కలుగుతుంది. ఎందువల్లంటే మనం చేసేటువంటి కార్యక్రమం 10 మందికి ఆనందాన్ని ఇచ్చింది. నేను బ్రతకడం కాదు కావాల్సింది, నాతో పాటు 10 మంది బ్రతకాలి. ఆధ్యాత్మికలు చెప్పబడేది నువ్వు బ్రతకడం కాదు, నీ డబ్బులు నీ పెట్టుకొని నువ్వు చూసుకోవడం కాదు కావాల్సింది, నువ్వు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డావు. అయితే ఎవరి చేతిలో ఉందయ్యా? నీ చేతిలో లేదు, ఆ పరమాత్ముడి చేతిలో ఉంది. ఆయన నిన్ను నడిపిస్తాడు అనేటువంటి భావంలో ఈ 30 సంవత్సరాలు కూడాను మరి యోగ సాధనలో 10 మందికి ఉపయోగపడే నా జీవితాన్ని ఆయన నడిపించాడు. అయితే ఇందాక చెప్పాను, ఈ జన్మకి తేర మల్లన మరో జన్మ నాకు మల్లన. ఎప్పుడైతే ఆశ్రమానికి ఆటంకం కలిగిందో ఆనాడు ఇమ్మీడియట్గా ఈ పాట నాకు జ్ఞాపకానికి వచ్చింది. అది ఎందుకు వచ్చింది? అది భగవంతుని యొక్క లీల. నాయన, స్మరణ. నీ సేవ ఇంతవరకు చాలు, శేష జీవితము ప్రశాంతంగా గడుపు. కాబట్టి నీ మేలు నేను చూస్తాను, నా మార్గంలో నువ్వు అని భగవంతుడు చెప్తాడు. అదేవిధంగా 30 సంవత్సరాలు ఈ యోగా చెప్పినటువంటి తృప్తి నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నాకు, నా కుటుంబానికి కూడాను, నా కుటుంబం కూడాను సరైనటువంటి మార్గంలో వచ్చారు అంటే ఈ సేవా కార్యక్రమమే ప్రధాన కారణం, నాకు ఉపయోగపడ్డది. टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया, गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंसते, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंसते, जो भी हो कल फिर आएगा, अल्लाह के बंदे हंसते, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंसते, जो भी हो कल फिर आएगा। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा